హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ వాళ్ళు హైదరాబాద్ లో జరుగుతున్న కచ్చిమిట్టి ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లారు. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ. కలర్ఫుల్ స్టాల్స్, బ్యూటిఫుల్ డెకరేషన్స్, ట్రెడిషనల్ వైబ్స్. ఎంట్రీ నుండి స్టార్ట్ అయ్యే మన ఇండియన్ హెరిటేజ్ ఫీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇంకా ప్రతి స్టాల్ చూసేద్దామా? మన ఫస్ట్ స్టాప్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీస్. ఫస్ట్ గ్లాన్స్ లోనే వైబ్రెంట్ కలర్స్ అండ్ ఎలిగెంట్ డిజైన్స్ చాలా అట్రాక్టివ్ గా అనిపించాయి. ఇక్కడ ఉన్న ప్రతి శారీ స్కిల్డ్ ఆర్టిజన్స్ ఓన్ హ్యాండ్స్ తో వీవ్ చేసిన హ్యాండ్లూమ్ మాస్టర్ పీస్. ఎవ్రీ వేవ్, బోర్డర్ అండ్ మోటివ్ మన ఇండియన్ హెరిటేజ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒక ఫ్యాషన్ స్టూడెంట్ గా నాకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ, వీవింగ్ టెక్నిక్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఆర్టిజన్స్ వీవింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్ క్రియేట్ చేయడానికి ఎంత పేషెన్స్ అండ్ డెడికేషన్ కావాలో అర్థమైంది. Just look at these beautiful patterns. Every weave, every border and every motif tells a story of our rich Indian heritage. కొన్ని సారీస్ సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటే మరికొన్ని ట్రెడిషనల్ మోటివ్స్ అండ్ ఇంట్రికేట్ జారీ వర్క్ తో చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. Design comes extra yarns are added during the weft part. One cut the another. It's like embroidery. You do it, cut it, go to the next. And then you weave this part, and then once again that extra weft comes in. Yeah. Okay, that's all. Nice. సారీస్ తో పాటు హ్యాండ్ వోవెన్ హోమ్ ఫర్నిషింగ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ట్రెడిషనల్ వీవింగ్ ని మోడర్న్ లైఫ్ స్టైల్ తో కంబైన్ చేసిన విధానం చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. సింపుల్ బెడ్రూమ్ ని కూడా వార్మ్ అండ్ ఎలిగెంట్ స్పేస్ లాగా మార్చేసే డిజైన్స్ ఇక్కడ కనిపించాయి. ఫ్యాషన్ అంటే క్లోత్స్ మాత్రమే కాదు, టెక్స్టైల్స్ మన లైఫ్ స్టైల్లో కూడా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో ఈ సెక్షన్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మూవ్ టు ది ఎథ్నిక్ డ్రెస్సెస్ కలెక్షన్. ఆనెస్ట్లీ ఫస్ట్ లుక్ లోనే ఈ డ్రెస్సెస్ చాలా ఎలిగెంట్ అండ్ ప్రీమియం గా అనిపించాయి. ఇక్కడ సింపుల్ కాటన్ కుర్తాస్ నుండి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ అవుట్ఫిట్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఎథ్నిక్ వేర్ వరకు చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. ఈ వైట్ ఎంబ్రాయిడరీ డ్రెస్ అయితే నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. అండ్ వన్ థింగ్ యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ఈస్ ఈ హ్యాండ్ మేడ్ అవుట్ఫిట్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ ఆనెస్ట్లీ ఆ ప్రైస్ వెనుక ఒక రీజన్ ఉంటుంది. సో మీరు పర్చేస్ చేసే ప్రతి హ్యాండ్ మేడ్ డ్రెస్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ క్లోదింగ్, ఇట్స్ సపోర్టింగ్ అండ్ ఆర్టిజన్స్ టాలెంట్ అండ్ ప్రిజర్వింగ్ అవర్ ఇండియన్ క్రాఫ్ట్స్మెన్షిప్. ఎక్స్ప్లోరింగ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్, ఇప్పుడు మన ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ ప్రాసెస్ ని చూద్దాం. ఆనెస్ట్లీ ఈ హ్యాండ్లూమ్ మెషిన్ ని లైవ్ గా చూడటం నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. మన శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ వెనుక ఉన్న రియల్ మ్యాజిక్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. బట్ మెషిన్ మేడ్ ఫ్యాబ్రిక్స్ ఫాస్ట్ గా ప్రొడ్యూస్ అవ్వచ్చు, బట్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ లో ఉంటుంది పేషెన్స్, ప్రెసిషన్ అండ్ ప్యాషన్. ఇక్కడ వీవింగ్ కి యూజ్ చేసే కాటన్ యార్న్స్, డైడ్ థ్రెడ్స్ అండ్ డిఫరెంట్ వీవింగ్ మెటీరియల్స్ ఉన్నాయి.
నెక్స్ట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ, కలర్ఫుల్ ఇయర్ రింగ్స్, యూనిక్ నెక్లెసెస్ అండ్ ట్రెడిషనల్ పెండెంట్స్ అన్ని ఆర్టిజన్స్ ఓన్ హ్యాండ్స్తో క్రియేట్ చేశారు. ప్రతి డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ హ్యాండ్మేడ్ కాబట్టి వీటికి స్పెషల్ వాల్యూ ఉంటుంది. ఆనెస్ట్లీ ఈ కలెక్షన్ నాకు చాలా నచ్చింది. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ పికాక్ ఇయర్ రింగ్స్. నాకు ఎస్పెషల్లీ ఈ కృష్ణ పెండెంట్ అండ్ ట్రెడిషనల్ మోటిఫ్ జ్యువెలరీ చాలా నచ్చాయి. Next, we explored this beautiful handmade silver jewelry collection. Just look at this beautiful handmade silver jewelry. Design చాలా యూనిక్ గా ఉంది అండ్ క్లోజ్ గా చూస్తే ఫైన్ డీటెయిలింగ్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇలాంటి హ్యాండ్ క్రాఫ్టెడ్ పీసెస్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ తో మాత్రమే కాదు, ఇండో వెస్ట్రన్ లుక్స్ కి కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. క్రోషే ప్రొడక్ట్స్, హ్యాండ్మేడ్ బ్యాగ్స్, వ్యాలెట్స్, అలాగే ఇంకా చాలా యూనిక్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ప్రొడక్ట్ చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చూడండి వాలెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఎగ్జిబిషన్లో నేను విజిట్ చేసిన సెక్షన్ కంప్లీట్గా ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్తో నిండిపోయింది. ఎంట్రన్స్ నుండి బ్యూటిఫుల్ వాల్ పెయింటింగ్స్, కల్చరల్ ఆర్ట్ వర్క్స్ చాలా అట్రాక్టివ్గా కనిపించాయి. తర్వాత హ్యాండ్మేడ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, డెకరేటివ్ హోమ్ డెకార్ ఐటమ్స్, హ్యాండ్ పెయింటెడ్ బాటిల్స్, లంచ్ బాక్సెస్, ఇంకా డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ని ఆర్టిస్టిక్ డిజైన్స్తో డెకరేట్ చేశారు. సెక్షన్లో మన ఇండియన్ కల్చర్, ట్రెడిషన్ అండ్ హ్యాండ్మేడ్ ఆర్ట్ని ఒక ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా మెమరబుల్ అనిపించింది. ఇక్కడ ట్రెడిషనల్ వుడెన్ కార్ట్ వీల్ డెకార్ని డిస్ప్లే చేశారు. అంటే మన పాత ఎడ్ల బండి చక్రం డిజైన్ నుండి ఇన్స్పైర్ అయ్యి హ్యాండ్ క్రాఫ్టెడ్గా తయారు చేసిన ఈ ఆర్ట్ వర్క్ రస్టిక్ లుక్ని ఇస్తుంది. హోమ్ డెకార్గా చాలా పాపులర్ ఐటమ్ ఇది. ఇక్కడ మన ఇండియాలో ట్రెడిషనల్గా ఆడే హ్యాండ్మేడ్ బోర్డ్ గేమ్స్ని డిస్ప్లే చేశారు.
అండ్ ఫైనల్లీ ఈ ఎగ్జిబిషన్లో నన్ను కంప్లీట్గా సర్ప్రైజ్ చేసిన పీస్ ఇదే, అండ్ దాని కాస్ట్ 16,500. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఫ్యాషన్, హ్యాండ్లూమ్ అండ్ క్రియేటివ్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్.